హలో! హలో గోపి గారు. ఎవరు తమ్ముడు మెసేజ్‌లు పెడుతున్నావు? ఇప్పుడు కిరణ్ అన్న దాని మీద మీరు మాట్లాడుతుర్రు కదా, దాన్ని చూస్తున్నా. ఆ! ఏమని? అప్పుడు మీరు కొంచెం చర్చిస్తుర్రు కదా బైబిల్ గురించి. అర్థం కాలేదు. అంటే మనం చర్చించడం అంటే ఏమి లేదు. ఆ, ఉన్నయే చర్చిస్తున్నాం. లేనిదేం చర్చించట్లేదు కదా మేము. అంటే అందులో అలా లేదు కదా. అది ఎవరు వానర్లు, చిప్పెంజీ, అంటే మనకు అంటే ఇప్పుడు పాస్టర్ ఉన్నాడు కదా అని జాక్సన్, ఆయన ఏమన్నాడంటే ఆదాం మొదటి మనిషి ఇతనే అని చెప్పాడు కదా. ఆ చెప్పిన విషయం ఏమైందంటే, మరి ఆదామే మొదటి మనిషి అయినప్పుడు దేవుడు తన స్వరూపము చొప్పున పోలిక ఉన్నప్పుడు అదే అవుతుంది కదా అనేది వీళ్ళ పాయింట్. ఎవరిది? నేను చెప్పేది నీకు అర్థమవుతుందా తమ్ముడు? అది ఓవర్ పాయింట్ అంటున్నా. కాదండి, ఇక్కడ కిరణ్ గారు ఒక తమ్ముడు ఫోన్ చేసి నేను చేయలేదు. అదేలే నాకు మెసేజ్ పెట్టాడు. కిరణ్ గారికి కొంచెం తెలియట్లేదండి అని ఒక క్రిస్టియన్ తమ్ముడు పెట్టాడు నాకు మెసేజ్. కిరణ్ గారు చెప్పింది తప్పు అన్నట్టు అంటున్నారు. సరే, లైవ్ వస్తావా తమ్ముడు? ఏమన్నా మాట్లాడదాం మరి ఒక 5 నిమిషాలు. వస్తావా మరి? నాకు ఛానల్ లేదండి. ఛానల్ అవసరం లేదు తమ్ముడు, నువ్వు జస్ట్ అలా వస్తే చాలు. ఇప్పుడు ఆయన చెప్పింది తప్పని నువ్వు చెప్పావు అనుకో, ఖచ్చితంగా మేము మాట్లాడి వెనక్కి తీసుకుంటాం మరి. అట్లా ఎందుక కాదు, ఇప్పుడు ఎందుకంటే నాకు డ్యూటీ ఉన్నది. డ్యూటీ ఉన్నదా? సరే కిరణ్ గారు మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి, నేను మాట్లాడతాను. అది కాదు తమ్ముడు, ఇప్పుడు కిరణ్ అన్నకి ఇవ్వండి. లేదు లైవ్ లో ఉన్నారులే వాళ్ళు. మనం నీ మాట వినపడదు కానీ నా మాట వాళ్ళకి వినిపిస్తుంది. ఓకే ఓకే, అంటే ఏం చదువుకున్నావు తమ్ముడు నువ్వు? క్వాలిఫికేషన్ గురించి ఎందుకండి? అంటే ఇప్పుడు బైబిల్ చదవటం కాదు తమ్ముడు, బైబిల్ మనకు చదవటం తెలియాలి కదా. క్వాలిఫికేషన్ ఏదైనా 10th క్లాస్ అన్నా ఉంటే కదా మన బైబిల్ చదవగలిగేది. అందుకనే అడిగాను, వేరే ఉద్దేశం ఏం లేదు. క్వాలిఫికేషన్ గురించి లేదు, నాకెంత తెలుసు మీకెంత తెలుసు. బైబిల్ చదువు వచ్చినప్పుడు నీకు బైబిల్ చదివావా అని మరి? అవునండి, చదివావు. అట్లయితే కమ్సే కము 2003 నుంచి నేను దేవుని నమ్ముకొని ఇప్పటి వరకు ఉన్నాను. ఎంత నీ వయసు ఎంత ఇప్పుడు? ఇప్పుడు మినిమం 32 అనుకుంటా. ఓకే, నీ వయసు 32. నాది 35 నాది. నాకంటే చిన్నోడివే, పర్వాలేదు తమ్ముడు అనొచ్చు నిన్ను. అంటే ఇప్పుడు చర్చికి వెళ్తున్నావా లేకపోతే ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నావా? లేదు నీ గురించి. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నావు, ఓకే, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నువ్వు చర్చికి వెళ్తావా లేకపోతే ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటావా? చర్చికి వెళ్తామండి. చర్చికి వెళ్తావు? అవునవును. సూపర్. ఎందుకు నమ్ముకున్నావో తెలుసుకోవచ్చా? ఎందుకా? అందరికీ కొన్ని సాక్ష్యాలు ఉంటాయి, వాటి గురించి మీరు కూడా ఎన్నోసార్లు మీ యూట్యూబ్ లో కూడా నేను చాలా చూస్తాను. నీ సాక్ష్యం ఏదో ఉంటే చెప్పు, వింటాను. నేను ఏముంది దానికి అక్కడ. కరెక్టే. నా సాక్ష్యం ఎట్లా అంటే, నాకేం ప్రాబ్లం లేకుండే, కానీ మా ఇంటి వాళ్ళనే మా అన్నయ్య ఉండే. మంత్రాలు అంటారు కదా, అవి మా అన్నయ్యకు చేసి ఉండే. మేము ఇప్పుడు మొబైల్ ఉంటున్నాము. చేస్తే అంటే మొత్తం బట్టలు ఇడిచి మొత్తం అక్కడ ఇక్కడ మొత్తం రోడ్ పోతాయి. నీ వాయిస్ ఎందుకో క్లారిటీ లేదు తమ్ముడు, ఎందుకో రీజన్ అయితే నాకు తెలియదు కానీ. అంటే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నావా ఏమన్నా? కొంచెం ఇంట్లో ఉన్నాం కదా, అందుకని. ఇయర్ ఫోన్స్ ఏమన్నా పెట్టుకున్నావా? లేదు, అది కొంచెం జుకాం అయింది, సర్ది అయింది కదా. సర్ది జలుబు చేసిందా? అవునవును, జలుబు చేసింది కొంచెం, అందుకని వాయిస్ కొంచెం. అవును, పర్లేదు. అంటే నువ్వు ఇప్పుడు
ప్రభువుని నమ్ముకోవటం వల్ల నీ కష్టాలు ఎట్లా పోయినాయో చెప్పు, నేను కూడా తెలుసుకుంటాను. మా మా ఆయన అన్నయ్యకు అలా జరిగి ఉండే తర్వాత మేము మా ఉమ్. సంప్రదాయం ప్రకారం ఎక్కడెక్కడ చూపియాలో అంతటి చూపించినాం. అంటే శాతపడి చేశారంటావా? అంతటి చేసినాము. తూర్కొల్ల దగ్గరికి పోయినాము. కాదు కాదు, శాతపడి చేశారా మీ అన్నయ్య గారికి? అవును. ఆహా, ఓకే. ఎలా ప్రవర్తించేవాడు శాతపడి చేసినప్పుడు? ప్రవర్తించేవాడంటే ఇక విచిత్ర విచిత్ర భావాన్ని ఉమ్, వేరే వేరే తీరు అన్నట్టు. ఇప్పుడు మన ఉమ్, ఉమ్, ఉమ్. చాలా విచిత్రంగా ప్రవర్తించేవాడు. శాతపడి చేయటం వల్ల. అవును. ఓకే. బట్టలు ఇడిచి వేసి తిరుగుతుండే. ఉమ్, మేము తాళ్లతోని కట్టెత్తుంటిమి. ఉమ్, అయినా కాకపోతుండే. ఇక చేత మన పట్టి అక్కడిక్కడ తీసుకుపోయినాము. ఇక్కడ తీసుకుపోయినాక కూడా బాగా ఇక తర్వాత మేము ప్రభు దేవుని దాంట్లోకి పోయినాక వాళ్ళు ప్రార్థన చేస్తుంటే 4-5 ఓ 15 నిమిషాలు చేస్తుండే, మంచిగా అయిపోతుండే. మళ్ళా తర్వాత ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ అదే సిచ్యువేషన్, అదే ప్రాబ్లం. ఇట్లా కంటిన్యూ వారం రోజులు ఇట్లనే జరిగింది. ఇక మెల్లమెల్ల కొంచెం 1-2 నెలలు మేము కంటిన్యూ తీసుకోపోవడం పెట్టినాము. ఇప్పుడు ఎగ్జామ్ క్లియరిటీ అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఉన్నాడు, పెళ్లి అయిపోయింది, మ్యారేజ్ కూడా అయిపోయింది. ఇద్దరు పాపలు అంతా బాగుంటారు అన్నట్టు. దయ్యం పట్టడం వలన ఆ ప్రార్థన చేస్తే దయ్యం పోయింది, అంతేనా? చేతపడి. అవునండి. అంతకు ముందైతే మేమే అసలు క్రీస్తులను విరోధంగా మేము ఉండేవాళ్ళం. కానీ ప్రాబ్లం వచ్చినాక ఇక్కడ ఏమైనా అందరి దగ్గరకు పోయినా అందరు డబ్బులు తీసుకున్నారు. కానీ ఇక్కడికి పోతే ఎవరు చేతపడి? మరి అదేమని చెప్పాడా పాస్టర్ గారు? ఆయన ఎవరు ఏం చెప్పలేదండి. వాళ్ళు అదేమీ చెప్పలేదు. బస్ మేము ఇక్కడికి పోయినాక ఎందుకంటే మేము తెలుసుకున్నది ఏంటంటే మేము ఎక్కడికి పోయినా కూడా అవోటి ఇవటి వస్తువులు ఇచ్చేది ఉండే. వస్తువులు అంటే మీకు తెలిసే ఉంటాయి. వస్తువులు అంటే ఎట్లా, కొబ్బరికాయలు కావాలి, అవోటి ఇవటి అంటే చాలా విచిత్రమైన మన అవి వాడికి వాళ్ళు. కానీ వీళ్ళు ₹1 తీసుకోలేదు, డబ్బులు తీసుకోలేదు, కానీ ప్రే చేశారు. కానీ అది తురంత్ కాలేదు, కొంచెం టైం పట్టింది. అది అన్ని బాగా అయిపోయినాక నేను కూడా కొంచెం పుట్టుకూరకాలతో మేము ఎప్పుడు వేదాలు చదవలేదు, ఎందుకంటే మా దగ్గర అవి లేకుండే. బస్ మేము ఆ టైంలో అట్లా అనుకున్నాం. ఇక్కడికి వచ్చినా కూడా మాకు ఏ గ్రంథాల గురించి కానీ బైబిల్ గురించి కూడా ఏవి మాకు తెలియదు. బస్ మేము దేవుని పటాలు పట్టుకొని మా ఇంట్లో మేము పూజ చేసుకుని బ్రతకటోళ్ళము, అంతే. మా పని మా పూజ, అంతే. అంతకు మించి ఏం లేదు. కానీ ఇక్కడికి వచ్చాక మాకు కొత్త నిబంధన అని ఒకటి ఇచ్చారు తెలుసుకోరాని. ఇక మేము అట్లనే చదువుకుంటూ పోతే అందులో ఉన్న కొన్ని వాక్యాలు బట్టి మేము ఇక ఫాలో చేసినాము. మరి యేసు దేవుడు ఎక్కడ చదివావు బైబిల్లో? యేసు దేవుడు ఎన్ని పూజించాలని ఎక్కడ చదివావు నువ్వు బైబిల్లో? ఎక్కడైనా వచనం ఉందా? యేసు దేవుడేనా? యేసు దేవుడు ఎన్ని పూజించాలని వచనం ఎక్కడైనా కనపడిందా నీకు? పాస్టర్ చేసి ప్రార్థన చేస్తే దయ్యం పోయింది అన్నావు. పోగొట్టింది యేసా యెహోవా? నువ్వు ఎలా క్లారిటీ తీసుకున్నావు? అవునండి. ఇప్పుడు బైబిల్లో చూస్తే ఆది కాండం నుంచి మల్లకి గ్రంథం దాకా యేసు అనే పేరు ఇక్కడ దొరకదు మనకు. అవునా కాదా? అవును. పాత నిబంధనలో యేసు పేరు ఉండదు, కొత్త నిబంధనలో యెహోవా పేరు ఉండదు. అవును. ఇప్పుడు అదే తమ్ముడు నేను అడుగుతుంది ఏంటంటే, యేసు దేవుడు అనే అసలు నీకు ఎవరు చెప్పారు? ఆయన ద్వారా నీ కార్యం ఎలా ఇప్పుడు యేసు ద్వారా కార్యం జరిగింది నువ్వు ఎలా నమ్ముతున్నావు? యేసు దేవుడు అని బైబిల్ ఎక్కడ చూసావు నువ్వు? పాస్టర్ చెప్పాడు లేదా నీకు యేసు దేవుడు అని? పాస్టర్ చెప్పుడు కదండి. ఇప్పుడు దేవుడిని నమ్ముకుంటే అందరూ యేసు ప్రభు దేవుడు అని చెప్తారు. దేవుడు ఎక్కడుంది బైబిల్ తమ్ముడు? నేను దేవుడిని అని చెప్పుకొని నేను దేవుడిని కాదు కదా. బైబిల్లో మన గ్రంథం ఆధారంగా మనం మాట్లాడు. మీకు ఇస్తానండి, మీకు టెన్షన్ తీసుకోకూడదు. టెన్షన్ కాదు, నువ్వు నాకు ఆధారం కావాలి. నోటి మాటతో కుదరదు కదా. అవును, కరెక్ట్. ఎక్కడుంది బైబిల్లో యేసు దేవుడు ఈయన్ని పూజించాలని ఎక్కడుంది చెప్పుకొని? చెప్తాను, టెన్షన్ తీసుకోకూడదు. నాకు టెన్షన్ ఎందుకు తమ్ముడు? నా ఆస్తి ఏమైనా అడిగావా నువ్వు టెన్షన్ పట్టడానికి? లేదా నన్ను ఏమైనా అప్పు అడిగావు 10 లక్షలు నేను ఇవ్వడానికి? ప్రశ్నలు నేను మీ వీడియోలు చూశాను. ఈ ప్రశ్నలు నాతోనే కాదు, చాలా మందితో మీరు ఈ ప్రశ్నలు వేస్తున్నారు. అన్న కానీ, కాపరి అన్న కానీ, డాక్టర్ భాస్కర్ కానీ, అవునా, కరుణాకర్ కానీ ఎవరైనా కానీ తమ్ముడు, మేబీ వచ్చిన డౌట్ క్లారిఫై చేయగలిగే వాళ్ళు మీరు చూపించాలి కదా మాకు.
అవునండి, అవునండి, అది మీకు చూపిస్తాం, అలా కాదు. అది కంపల్సరీ మీకు చూపించడం ఉంటాయి కదా, దానికి కొంచెం టైం పట్టుద్ది. అంత టైం మీరు తీసుకోగలరా? అంటే ఏం టైం అని నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నీకు అసలు యేసు దేవుడే నువ్వు చదవకుండా బైబిల్లో లేకుండా నువ్వు ఎలా పూజిస్తున్నావు? నేను మీకు చెప్పలేదు యేసు దేవుడు అని కాదని, నేను మీకు చెప్పాను ఏమన్నా? ఇప్పుడు యేసు దేవుడు కాదంటావు అట్లయితే? యేసు దేవుడు అని నేను ఒప్పుకుంటున్నాను కదా. మరి ఒప్పుకున్నప్పుడు ఆయన నువ్వు ఎక్కడ చూసావో నాకు చెప్పాలి కదా. ఇప్పుడు ఈ గ్రంథంలో ఇప్పుడు నేను ఉన్నానయ్యా, నేను కృష్ణుడు ఏం చెప్పాడు, నేనే దేవుణ్ణి అని భగవద్గీతలో చెప్పాడు. అల్లా ఖురాన్లో నేనే దేవుడు నన్ను పూజించాలని చెప్పాడు. నీకు తెలుసు డైలాగ్ ఇది. అలానే బైబుల్ పాత నిబంధనలో యెహోవా నేనే దేవుణ్ణి నన్ను పూజించాలి, వేరే దేవుళ్ళను పూజించకూడదని స్పష్టంగా చెప్పాడు. అలాంటి మాటే నువ్వు కనుక కొత్త నిబంధనలో చూసి ఆయన్ని పూజిస్తే నేను కూడా తెలుసుకొని ఆయన దేవుడుగా నేను కూడా అంగీకరించే అవకాశం ఉంటది కదా. దీంట్లో తప్పేంది నేను అడిగిన దాంట్లో? అది కరెక్టేనండి. ఇప్పుడు మీరు అంటారు కదా నీకు అసలు యేసు దేవుడు అని నువ్వు బైబిల్ చదివి తెలుసుకున్నావు, పాస్టర్ చెప్తే నీకు తెలిసిందా? నేను బైబిల్ చదివి తెలుసుకున్నాను. అంటే నువ్వు దయ్యం పట్టినప్పుడే బైబిల్ చదివి? అంత ముందు కాదు, అంత బాగా అయిపోయినాక కంటిన్యూ నువ్వు బైబిల్ అంటే బాగా అయిన తర్వాత అంటే యేసు దేవుడు అని నీకు ఆయన చెప్పాడు, యెహోవా దేవుడు అని చెప్పాడు పాస్టర్? పాస్టర్ నీకు ప్రార్థన చేశాడు కదా దయ్యాన్ని పోగొట్టేటప్పుడు? ఎవరి పేరును ప్రార్థన చేశాడు? యెహోవా పేరును ప్రార్థన చేశాడా, యేసు పేరును ప్రార్థన చేశాడా? ప్రార్థన యేసు నామములోనే చేస్తారండి. చేశాడు, బానే ఉంది. ఇప్పుడు యేసు దేవుడే నువ్వు నమ్ముతున్నావా ఆ ప్రార్థనతోటి? ఇప్పుడు ఆయన చేసిన ప్రార్థనకి నువ్వు యేసు దేవుడుగా నువ్వు రక్షకుడుగా అంగీకరించి బాప్టిజం తీసుకున్నావు, అవునా? అవునండి. మరి ఆయన రక్షకుడుగా అంగీకరించి దేవుడుగా అంగీకరించినప్పుడు నీకు ఆ పదం ఎక్కడ కనపడింది బైబిల్లో అని అడుగుతున్నాను నేను. చెప్తున్నా కదండి, మీకు చెప్తున్నా కదా. ఏమని? యోహాను 3:6 ఏమున్నదంటే, ఏం భార్యత మీకైతే తెలియని తెలుసు, దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించాను. అవును, దేవుడు యెహోవా ప్రేమించాడు, యేసు కాదు కదా. ఇప్పుడు ఆ డైలాగ్ నేనే చెప్తా, దేవుడు ఎంతో ప్రేమ నువ్వు చెప్పావు, నువ్వు దేవుడు అయిపోతావా? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం, కొంచెం ఓపిక పట్టండి. ఓపిక కాదా? నువ్వు దేవుడు నిజంగా ప్రేమించాడు, సరే దేవుడు ప్రేమించాడు, నువ్వు ఈ డైలాగ్ అదే, దేవుడు ప్రేమించాడు. ఎవడు ప్రేమించాడు? యెహోవా ప్రేమించాడు ఈ ప్రపంచాన్ని. యేసు కాదు ప్రేమించినోడల్లా దేవుడు అయిపోతాడా? యేసు యెహోవా వేరే అని మీరు నమ్ముతున్నారా? ఎక్కడ ఒకటని చూపించు నాకు బైబిల్లోంచి. బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం నాకు రిఫరెన్స్ కావాలి. నువ్వు చదువుకో అక్కడెక్కడ కాదు, నాకు రిఫరెన్స్. ఇద్దరు ఒకటే ఒక రిఫరెన్స్ చూపించి అయిపోయింది కదా. రిఫరెన్స్ మీకు కావాలి కదా తమ్ముడు. నువ్వు ఏది మాట్లాడినా సరే బైబిల్ ఆధారంగా మాట్లాడి నాకు వచనాలు చూపించాలి తప్ప నీ సొంత అభిప్రాయాన్ని నా మీద రుద్దితే నేను ఎలా నమ్ముతాను? హలో అండి, కొంచెం ఆగండి. మీ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట మీరు కావాలి అంటే తురంతు అవి రావండి. అరే నువ్వు బైబిల్ చదివి యేసునామమున ప్రార్థన చేసుకొని అయ్యా గోపి గారు అడిగే ప్రశ్నలకు నా నోటి సమాధానం చెప్పా, నువ్వు ప్రార్థన చేసుకో. లేదా పాస్టర్ నీ దయ్యాన్ని వదిలికొట్టి పాస్టర్ దగ్గరికి వెళ్ళు. ఎందుకు మీకు ఇప్పుడు దయ్యాన్ని వదిలికొట్టిన పాస్టర్ నీకు దేవుడు వాక్యాన్ని ఎందుకు నీకు ఇవ్వలేకపోయాడు? ఎదుటి వాళ్ళ ప్రజలకు సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? దేవుడు అని మాకు తెలుసానండి. తెలుసు కదా. ఎలా నమ్మావు నువ్వు? అది చెప్పు, నేను అడుగుతున్నది. ఎలా నమ్మావు ఆయన దేవుడు? ఎలా నువ్వు నమ్మావు? చెప్తాను వినండి. ఇప్పుడు ఫిలిప్పీ గ్రంథంలో రాయబడి ఉన్నది, దేవుడు తన స్వరూపమందు తన స్వరూపాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు. ఎక్కడికి? ఎక్కడికి వచ్చాడు? ఏమో బస్సు ఎక్కడికి వెళ్ళాడు, బస్సు ఎక్కి ఎక్కడికి వెళ్ళాడు నాకేం తెలుస్తుంది తమ్ముడు. ఎక్కడికి వచ్చాడో నాకెట తెలుస్తుంది? బస్సు ఎక్కి వెళ్ళాడా, ట్రైన్ ఎక్కి వెళ్ళాడా, ఫ్లైట్ ఎక్కి వెళ్ళాడా, నాకెట తెలుస్తుంది ఎక్కడికి వచ్చాడు అనేది? నువ్వు చెప్పాలి మొత్తం. అందుకే ఫస్ట్ ఏమని చెప్పిన యోహాను 3:16 దేవుడు లోకాన్ని ప్రేమించాను, అందుకని తన కుమారుని భూమి మీదకి పంపాను. అయ్యా దేవుడు ఏ దేవుడు ప్రేమించాడు? చెప్తున్నా వినండి, కొంచెం చెప్తున్నా వినండి, కొంచెం ఓపిక. సరే చెప్పు. అలాంటి ఇప్పుడు మీరు తమ్ముడు దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఏ దేవుడు ప్రేమించాడు? బైబుల్లో అనేక మంది దేవతలు, దేవుళ్ళు, ప్రభువులు అని కూడా అనేక మంది ఉన్నారు. ఒక దేవుడు కాదు. ప్రభువులు అనే వారికి వేరే సిద్ధాంతాలు ఉన్నాయి. అలాంటి ఇప్పుడు బైబిల్లో తమ్ముడు నేను ఒక ప్రశ్న చెప్తున్నా. పాత నిబంధనలో కూడా రాసి ఉంది, రిఫరెన్స్ చూపించమంటే నేను ఇప్పుడే చూపిస్తా. పాత నిబంధనలో దేవీ దేవతలు అని కూడా అనేక మంది ఉన్నారు. కొత్త నిబంధనలో దేవీ దేవతలు అనేవాడు ప్రభువులు అనేవాళ్ళు అనేక మంది ఉన్నారు, ఒకడే కాదు.
ఆ ప్రభువులు దేవీ దేవతలు అనేవారు ఎవరు మీకు తెలుసా? బైబుల్ చెప్పింది రాసింది కదా, ప్రభువులు అనేక మంది అవునండి. ఉన్నారని చెప్పి. ఎవరు ఆ ప్రభువు అంటే? దేవుడు అంటే, దేవతలు అంటే ఎవరు? చాలా మంది ఉన్నారు. నీకు ఒక విషయం చెప్తున్నా, నేను సాతాను కూడా దేవత అని చెప్పి బైబిల్ చెప్పింది. అవునండి. ఇప్పుడు మీరు దేవీ దేవతలు అని ఎవరైనా ఇహ సంబంధమైన దేవత, ఒక నిమిషం, ఈ సాతాను గురించి ఇహ సంబంధమైన దేవత అనే వర్డ్ ఉంటుంది. సాతాను కూడా దేవతగా చూపించింది కదా బైబిల్. ఇప్పుడు ఏ చెప్పింది? సాతాను దేవత, దేవుడు అయి ఉండొచ్చు కదా బైబిల్ ప్రకారం. అదేనండి మీకు నేను చెప్పబోయి. ఇప్పుడు యెహోవా యేసు తండ్రి, లేకపోతే ఒక పని చేయ, నాకు ఏమొద్దు, యేసు తండ్రి యెహోవా అని ఎక్కడైనా ఒక రిఫరెన్స్ చూపించు చాలు. నువ్వు చెప్పింది నేను నమ్ముతాను. ఇక దేవుళ్ళ సంగతి తీసి పక్కన పెట్టు. మీకు ఒకటి తెలుసా? యేసు తండ్రి యెహోవా అని ఉండదు. ఆ యెహోవా యేసై ఉన్నాడు. యెహోవా యేసై ఉన్నాడు. ఎక్కడుంది అది నువ్వు చెప్పింది? ఎక్కడుంది బైబిల్లో? అదే నేను మీకు అందుకే అంటున్నా కదా, మీరు బైబిల్ ఎట్లా అంటే కానీ మీది వచనాలను బట్టి మీరు. తమ్ముడు, నువ్వు యెహోవా యేసై ఉన్నాడు, మేరీ అయ్యింది, పరిశుద్ధాత్మ అయ్యింది, ఇవన్నీ కాదు నా ప్రశ్నలకి సమాధానం. యేసు యెహోవా ఉన్నాడని ఎక్కడుంది ఆ వచనం అని అడుగుతున్నా. అదేనండి చెప్పేదాకా కొంచెం ఓపిక పడతారా? ఎక్కడ చెప్పు 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 చెప్పు. తురంత్ ఇట్లా అంటారా? చెప్పు. ఇప్పుడు మీలాగా మాట్లాడాలంటే నువ్వు గుడ్డి నమ్మకం మీద, యేసును గుడ్డి నమ్మకం మీద ఆ సాతాను నా దగ్గర పంపించమను. మీ పాస్టర్కి చేతనైతే నాకు చేతపడి నాకు చేయమని చెప్పు. ఎవరిని చేతపడి చేస్తాడో నాకు నా మీద. నేను ఎప్పుడు అన్నాను? కాదు, ఎవడో చేతపడి ప్రార్థన చేస్తే చేతపడి పోయింది అన్నావు కదా. చేతపడి ఎవరు చేసారు? ఎవరు చేశారు? అసలు చేతపడులు ఉన్నాయా? చేతపడులు ఉన్నాయా? ఎందుకు లేవండి? మరి నాకు చేయిస్తావా? నేను డబ్బులు నాకు చేయిస్తావా? డబ్బులు ఇస్తాను నీకు. నేను ఏ ఊరు రావాలో చెప్పు, నేను చేతపడి చేయించుకుంటాను. నీకు నా వెంట్రుకలు ఇస్తాను, గోల్డ్ ఇస్తాను, నా లాగిస్తా, సొక్కా ఇస్తా, అన్ని ఇస్తాను నీకు. నాకు చేతపడి చేసేవాడిని చూపించేవాడు ఒకటి. 1,00,000 రూపాయలు ఇస్తాను నీకు. నాకు చేతపడి చేపిస్తే 1,00,000 రూపాయలు బహుమతి ఇస్తాను నీకు. నేను ఒక్క 2 నిమిషాలు అంటారా మీరు? అదే ఒక నిమిషం, నువ్వు తిక్కలోళ్ళలాగా మాట్లాడకు. చేతబడి ఇప్పుడు ముఖ్యమంత్రులు ఉన్నారయ్యా, ప్రధానమంత్రులు ఉన్నారు ప్రపంచ దేశాల్లో. వాళ్ళని చంపాలి, వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కిల్లర్స్ ని, ప్రొఫెషనల్ కిల్లర్స్ ని దించుతున్నారు వాళ్ళని చంపడానికి. ఒక్క నిమిషం విను. నువ్వు చెప్పినట్టు చేతబడి చేస్తే వాళ్ళు చస్తే, ఇక ఈ చేతబడి చేసుకుంటూ అందరు ప్రధానమంత్రిని చంపడానికి అందరూ ఉపయోగపడిచేవాళ్ళు నక్సలైట్లు గాని, తీవ్రవాదులు గాని, మోడీని చంపడానికి చేతబడి చేసేవాడిని పట్టుకునేవాళ్ళు. ఈ తుపాకులు ఇవన్నీ ఎందుకు? ఇంకా నీకు బండరాయి తాకితే నాకు తిక్కలోళ్ళగా మాట్లాడవు సావే. నువ్వు తిక్కలోళ్ళగా మాట్లాడుకో. తిక్కలోడివే నువ్వు నిజంగా. చేతబడులు ఉంటే ఇప్పుడు మోడీ ఉన్నాడు పాకిస్తాన్. ఒక నిమిషం మోడీ, నువ్వు తిక్కలోడివే. మోడీని చంపడానికి తీవ్రవాదులు ట్రై చేస్తుంటారు, ఓకేనా? ఆఫ్ఘనిస్తాన్, సరే ఎవడైనా పాకిస్తాన్ వాడు కానీ, ముస్లిం దేశం వాళ్ళందరూ. మరి నువ్వు చెప్పినట్టు చేతపడే ఉంటే మోడీకి చేతపడి చేసి చంపేసేవాళ్ళు కదా శుభ్రంగా. ఇవన్నీ ఎందుకు? ఈ జిహాదులు ఇవన్నీ ఎందుకు? ఈ యుద్ధాలు ఎందుకు? ఇవన్నీ ఎందుకు? అర్థం ఇప్పుడు నువ్వు తిక్కలోళ్ళగా మాట్లాడుతావు. కాకపోతే చేతపడేది ఒక మూఢనమ్మకం. అది మూడో నమ్మకం అంటే ప్రపంచంలో నమ్మేది ప్రతి ఒక్కటి మూడో నమ్మకం అవుతుంది. మరి ఖచ్చితంగా అంతే. చేతబడి అనేది మూఢనమ్మకం. నాకు చేయించు, నేను 1,00,000 రూపాయలు ఇస్తాను నీకు. కాదు ఇప్పుడు మీరు దేని గురించి చర్చించుతారు? అది కూడా నేను అడుగుతుంది నీకు అర్థం కావట్లా. నాకు చేతబడి చేపిస్తే నీకు 1,00,000 రూపాయలు బహుమతి ఇస్తా. ఎక్కడికి రావాలో చెప్పు, వస్తాను. నేను ఎవడు చేసేవాడు నాకు చూపించు. ఓలంటే నాకే. నాకు చేతబడి చేయించు, 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్తున్నాను నేను. ఎక్కడికి రావాలో చెప్పు. అసలు మేము మాకు జరిగిన సంఘటన మీకు చెప్పామండి. నువ్వు తిక్కలోడు అని చెప్తున్నా, అందుకే నేను తిక్కలోడు అని దొరకనే కాదు. తిక్కలోడు తిరణాలితే ఎక్కదిగా సరిపోయిందంట. ఆడేవాడు చేతబడి చేయటం ఏంది? మీ అన్నకు ఆ పాస్టర్ ప్రార్థన చేసి చేతబడి తగ్గటం ఏంది? ఆడి పెళ్ళానికి అసలు పాస్టర్ పెళ్ళానికి, పాస్టర్ గారికి ఎక్కడ దయ్యం పట్టినట్టు నువ్వు చూసావు ఇంత మడుకు? ఆడి పెళ్ళానికి కానీ, ఆడి పిల్లలకు కానీ, ఆడి కుటుంబంలో దయ్యం పట్టగా ఏ పాస్టర్ ప్రపంచంలో చూసావా నువ్వు? ఒక్కడిని చూపించు పాస్టర్ పెళ్ళానికి దయ్యం పట్టింది, పాస్టర్ గారికి దయ్యం పట్టింది, ఒక్కడిని చూపించు నాకు చాలు. 2 నిమిషాలు నా మాట ఇక్కడ వింటారా? 2 నిమిషాలు. ఇప్పుడు మీరు 5 నిమిషాలు మాట్లాడారు. నువ్వు మాట్లాడేది శుద్ధ తప్పులు కదా, అసలు ఆధారాలే నువ్వు మాట్లాడేదానికి. ఇప్పుడు మీరు ఇప్పుడు 15 నిమిషాలు మాట్లాడిన, ఓన్లీ 2 నిమిషాలు మాట్లాడినా. ఏం నువ్వు నేను అడుగుతుంది ఏంటి? నాకు చేతబడి చేయించాయన్నా ఫస్ట్ పాయింట్. దానికి సమాధానం లేదు నీ దగ్గర. 2 నిమిషాలు. పాస్టర్ పెళ్ళానికి, పాస్టర్ గాడికి, పాస్టర్ పిల్లలకి, పాస్టర్ చుట్టాలకి దయ్యాలు ఎందుకు పట్టవు? ఇది నా మొదటి ప్రశ్న. వాళ్ళకి చేతబడులు ఎందుకు జరగవు?
ఇది నా మొదటి ప్రశ్న, దీని సమాధానం చెప్పు. నేను చెప్పేది కొంచెం. ఇప్పుడు మీదైందా? ఆ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నా నేను. అయిందా? నీకు సమాధానం కోసం ఆగాను నేను. ఊరికే మీరే అరుచుకుంటున్నారు. తిక్కలోడికి అరగ ఏం చేయమంటావు? నువ్వు ఎదుర్కొంటావు, దెబ్బ కొట్టి చెప్పావు. నువ్వు ఎక్కడో ఉన్నావు కదా, మరి అరవక ఏం చేయమంటావు? బీపీ పెరుగుతుందో పక్క నాకు. తిక్కల మాటలన్నీ మాట్లాడుతావు. దయ్యం బట్టి చేతపడి చేయించిందండి. ఏం మనిషివయ్యా నువ్వు? అసలు ఎక్కడ ఏ కాలంలో ఉన్నావు ఇంకా నువ్వు? బీపీ కొంచెము తక్కువ మాట్లాడితే బీపీ తగ్గుద్ది. అందుకే ఎందుకో కాదు, మరి నువ్వు మాట్లాడేదానికి బీపీ వస్తుంది. నువ్వు 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 బీపీ అయ్యి ఉండి నాకు బీపీ పెంచుతుంది నువ్వు, నేను కాదు. మీరు అడిగిర్రా? నేను అడిగిర్రా? మరి అదే ఇప్పుడు చేతబడి అన్నాం. అసలు చేతబడి ఎట్లా? అసలు చేతబడి ఏంటి? ఎవడు చేశాడు? ఆ పాస్టర్ గాడు ఆడి పెళ్ళానికి ఆడి పిల్లలకి ఆడి కొంపలో ఎవడికి చేతబడులు చేయరు. దయ్యాలు పట్టవు, భూతాలు పట్టవు వాళ్ళకి. యేసుక్రీస్తులో ఉన్న వారి మీద ఏ చేతబడులు జరగవు. మరి నా మీద చేయమంటున్నాను కదా, నేను యేసుక్రీస్తుని అసలు నమ్మను. అందుకే అంటున్నా కదా అండి. మరి నాకు చేయమని చేతబడి, నీకు చచ్చినోడిని తీసుకొచ్చి నా మీద చేతబడి చేయించు. మాకేం అవసరం అండి మీ మీద? మరి ఇంకే అసలు చేతబడులు లేవని చెప్తాను. అందుకే నేను ఈ చేతబడులు ఒక మూఢనమ్మకం. ఇలాంటి చేతబడులు చెప్తే పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి పోలీసులు లోపలేస్తారు. ముందర చేతబడులు ఉన్నాయన్నా, చేతబడులు ప్రేరేపించిన, ఆ చేతబడుల గురించి మాట్లాడినా సరే తీసుకెళ్లి పోలీసు వాళ్ళు లోపలేస్తారు. నిన్ను అని ఇద్దరు దయ్యం పట్టి. కొంచెం ఓపిక పట్టండి, పని చెప్పకండి. కాదా అసలు నువ్వు మనిషివేనా? నువ్వు మాట్లాడే మాటలు మనుషులు మాట్లాడే మాటలేనా? నువ్వు మాట్లాడే మాటలేనా? అనాగరికలు మన మనుషులు మాట్లాడే మాటలా? అంటే ఎక్కడో కొండల్లో కోణంలో ఉంటారు వాళ్ళకి ఈ మనిషి సంస్కృతితో వీళ్ళకి సంబంధం ఉండదు. బట్టలు ఇప్పుకొని తిరుగుతుంటారు వాళ్ళు, కోణంలో మొలగట్టుకొని తిరుగుతుంటారు. అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మేము ఎంత సాధువులను సన్నాసులను చూస్తలేమండి. ఎంత మంది సన్నాసులను చూస్తలేము. ఏం సన్నాసులు? వాళ్ళు దయ్యాలు పట్టే వాళ్ళకి, సన్నాసులకి సాధువులకి దయ్యాలు భూతాలు ప్రేత పిశాచాలు పట్టినట్టు వాళ్ళు ఎక్కడ ప్రవర్తించలా. ఏంటండి ఇప్పుడు నాగసాధులు ఉన్నారు, వీళ్ళందరూ నాగసాధులు దయ్యాలు పట్టి ఒక నిమిషం ఆగు. నాగసాధులు దయ్యాలు పట్టినట్టు ఒక్క నిమిషం విను. నాగసాధువులు చేతబడులు చేసినట్టు నాగసాధువులకి దయ్యాలు పట్టినట్టు గాని చేతబడులు చేస్తున్నట్టు గాని ఎక్కడైనా ఒక ఆధారం ఉందా నీ దగ్గర? ఉన్నదండి. ఉన్నదా? చెప్పంటారా? చెప్పు. బట్టలు లేకుండా తిరిగేటోనే దయ్యం పట్టిన వాడని చెప్పబడ్డది. బట్టలు లేకుండా తిరిగేవాడు ఎందుకు? నాగసాధువులు వాళ్ళు ఈ దేహం నాది. ఒక నిమిషం, ఎక్కడ రాసింది అది? బట్టలు లేకుండా తిరిగేవాడని ఎక్కడ రాసింది? ఎక్కడ రాసింది నువ్వు చెప్పింది? నేను కదా అంటున్నా కదా. ఇప్పుడు బట్టలు లేకుండా తిరిగే నాగసాధువులు దయ్యాలని చెప్పి ఎక్కడ రాసింది? అది దయ్యాలు పట్టండి అని మీకు ఎక్కడ రాసింది అంటున్నా? నువ్వు చెప్పింది నేను అంటాను. బట్టలు వేసుకునే వాళ్ళంతా కూడా సన్నాసులు అంటాను. అయిపోద్దా? మాట అనగానే అయిపోద్దా? అందుకే మన తెలుగులో ఒక సామెత ఉన్నది. కాదయా, నువ్వు తిక్కలోలాగా ఆడేవాడో నీకు చేతపడి చేశాడు, వాడు ప్రార్థన చేస్తే తగ్గిందని. చేతపడి ప్రార్థన చేస్తే చేతపడులు ఎందుకు తగ్గుతాయి? ఆ చేతపడి ఉంటే కదా తగ్గటానికి. అది బాగా కొవ్వెక్కి మీ వాడు ఎవడుకో మీ అన్నకు బాగా కొవ్వెక్కి పిచ్చి పట్టి ఉంటది కానీ పిచ్చి పట్టి ఆ కొన్ని రోజులకు పిచ్చి తగ్గి ఉంటది. ప్రార్థన చేస్తే చేత పడిపోవటం ఏందయ్యా? పిచ్చోళ్ళలాగా మాట్లాడుతావు నువ్వు. ఎవరికి కాదయా, పాస్టర్ పెళ్ళానికి అసలు పాస్టర్ గారి పెళ్ళానికి చేతపడి చేస్తాడే ఎవడైనా దయ్యం పట్టుద్దా పాస్టర్ గారి పెళ్ళానికి? సంస్కారం నేర్పారు బాబు. ఏందా తిక్కలోళ్ళగా మాట్లాడతావు, ఇంకా పిచ్చోళ్ళలాగా మాట్లాడతావు. ఏం సంస్కారం మాట్లాడుతావు? ఏ సంస్కారం? నువ్వు బైబిల్లో ఏసు దేవుడు అని చూపించమని నీ వల్ల కాలే, ఇంతవరకు వచనం చూపించలేకపోయావు. నువ్వు చదువుకున్నావా బరిగొడ్లు కాసుకున్నావు అర్థం కావట్లేదు నాకు ఇంత మడుకు. ఏం చదువుకున్నావు నువ్వు? కనీసం చదువుకున్నావా? తెలుగులో ఒకటి ఉన్నది, చదువుకున్న కంటే చాకలోడు నయం అని. ఏ విషయంలో నయం? పనిచేసే విషయంలో నయం. మాట్లాడే విషయం, నాలెడ్జ్ విషయంలో కాదు, పనిచేసే విషయంలో. మీరు చదువుకున్న దద్దములు దయ్యం పట్టింది ఒకటి ప్రూఫ్ చేయమన్నాను కదా. నువ్వు పెద్ద దరిద్రుడిలాగా ఉన్నావు. దయ్యం పట్టింది చూపించేవాడికే నాకు ఒకటి చూపించు. దయ్యం పట్టినోడిని నా మీద దయ్యాన్ని పంపించు. పిచ్చోళ్ళలాగా మాట్లాడదు పిచ్చిముండా కొడక అని. అసలు మేము యేసు నామంలో ఒరే పిచ్చిముండా కొడక నేను చెప్తున్నాను. మళ్ళీ దయ్యాలు లేవు, చేతబడులు లేవు. నువ్వు అలా అన్నావంటే నీ అంత ఎర్రిపోకు నా కొడుకు. ప్రపంచంలో ఈ ప్రపంచ దేశాల్లో ఎవడున్నాడు దయ్యం పట్టిందన్నా భూతం పట్టిందన్నా? మంచి పాటలు నేర్పిస్తుండు లక్ష్మణుడు, మీకు ఎంత మంచి పాటలు వాళ్ళెవరు? వాళ్ళెవరు రా స్వామి? నేను నీ గురించి మాట్లాడుతుంటే వేరే వాళ్ళ పేర్లు చెప్తావు. నా గురించి మాట్లాడు, నీ గురించి మాట్లాడు.
తిక్కలోళ్ళగా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు ఎత్తుతావే. ఎంత మంచి మాటలు మీకు నేర్పిస్తుండ్రు. మీ అమ్మ మీ నాన్న ఎవరు నమ్ముకున్నారు? మీ అమ్మ మీ నాన్న ఎవరు నమ్ముకున్నారు? ఒక మాట చెప్పు అడిగిన దానికి. ఈ ప్రపంచం అందరు ఒక్కటి దేవుని నుంచి వచ్చారు. ఎవరా? ఎక్కడుంది? ఎక్కడుంది ఆ మాట? ఎక్కడుంది చూపించు నాకు. ఈ ప్రపంచం అంతా ఎక్కడుంది? నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? నీ నమ్మకం ఎవరి మీద ఉన్నది? నేను బురుడి బాబాని నమ్ముతాను. బురుడి బాబా అంటే కదా సాతాను, ఇంకేం తప్పింది కదా. సాతాను మంచోడు, నేను సాతాన్నే పూజిస్తా. బైబిల్లో ఉన్న సాతాన్నే నేను పూజిస్తా. సాతాను ఎవరిని చంపలేదు, సాతాను ఎవరిని తిట్టలేదు. యెహోవా అనేవాడు కొన్ని లక్షల మందిని చంపాడు. బైబిల్లో రాయబడింది యేసు ప్రభు యెహోవా అన్నాడు, మీరు సాతాను సంతానం. సాతాను మంచోడయా బాబు, సాతాను మంచోడు. నేను నిజంగా సాతానే దేవుడు అంగీకరిస్తా, యేసు ప్రభుని యెహోవాని అంగీకరించను. ఎందుకంటే యెహోవా యేసు ఏం చేశాడంటే, ఎంతమందిని రేప్ చేసుకున్నా క్షమిస్తా, మర్డర్లు చేసుకున్నా క్షమిస్తా అని యేసు అంటున్నాడు. యెహోవా అనే చిన్న పిల్లల్ని ఆడపిల్లల్ని చంపి వాళ్ళ రక్తం దాగి బతికాడు యెహోవా. అసలు వీళ్ళిద్దరిలో నీతి ఎక్కడుంది? ఇప్పుడు సాతాను ఒక్కడిని చంపి ఒక్కడికి అపకారం, సాతాను ఎవడికి అపకారం చేశాడో చూపించు నాకు. ఎంతమంది దేవుళ్ళు సాతాను ఎవడికి అపకారం చేశాడో చూపించు నాకు. వాడు సాతాను ఎవడికి అపకారం చేశాడు? మానవ జాతికి అపకారం చేశాడు. ఏం చేశాడు? ఏం చేశాడు? ఏం చేశాడు? ఇప్పుడు ఇంత రోత మాటలు తిట్టిపిస్తున్నాడు సాతాను. ఈ ప్రపంచానికి ఏమి హాని చేశాడు? గదే అంటున్నా కదా, నాగ సాధులను చేసిండు, బట్టలు ఒరే నీ అమ్మ పిచ్చిముండా కొడక, వాళ్ళు హిందువులు రా బాబు. వాళ్ళ సాతాను ఎందుకు చేస్తాడు? సాతానికి హిందువుల దగ్గర రాడు భయం. అదే నువ్వు కూడా అదే కదా. ఇప్పుడు యేసు కూడా గోచి మీదే చచ్చాడు, సిలువు మీద. ఆ తర్వాత ఆ గోచి కూడా పీకి చీట్లు వేసుకుని నగ్నంగా సిలువ వేశారు. మరి యేసు కూడా సాతాను కింద లెక్కగా వస్తాడు ఇప్పుడు? అంతేగా నువ్వు చెప్పింది నాగ సాధువులు సాతాన్లు అన్నావు. మరి యేసు కూడా సాతానికి ఇంక లెక్కన బట్టలు ఇప్పుకొని ఆయన సిలువ వేశారుగా, ఉన్న గోచి కూడా ఒకటి పీకేశారుగా. నేను చెప్పింది కదా, బైబుల్లో ఉన్న వచ్చినవే. అది బైబిల్లో నుంచి చూపెట్టు. ఏంటిది? ఆయన వస్త్రము చీట్లు వేసి పంచుకుని చదవలేదా దరిద్రుడు అని? చిట్లు వేసుకున్నాడు, మంచి పని చెడు పైన. అరే చీట్ మొండి మాలతో సిలువ వేశారు అక్కడ, బట్టలు లేకుండా. బట్టలు లేకుండా అన్ని ఒకటి ఒరే ఉన్నదే ఒక గోసి, ఆ గోసి తీసి పంచుకున్నారు. బట్టలు ఎక్కడ ఉన్నాయి ఆయనకి? అరే గోసి ఆ టైంలో ఇక్కడ నడైనాడు గోసి. ఇక్కడ మన భారతీయ సంస్కృతి. ఒక్కసారి నువ్వు సిలువ చూసావా? సిలువ మీద చూసావా? ఆయన గోసి ఒక్కటే ఉంటది కదా, ఆ గోసినే వాళ్ళు సీట్లు వేసి పంచుకున్నారు. నువ్వు అప్పుడు అక్కడ ఉన్నావా? బైబిల్లో రాసింది కదా. అది వేశారు, నువ్వేమన్నా చూసావా? నేను చూసానా? ఇప్పుడు మేరీ కన్యగర్భాన్ని ఆయన జన్మించాడు, కన్యగర్భాన్ని జన్మించాడు. నువ్వేమన్నా చూసావు? నేనేమన్నా చూసాను? దాని మేరీ బొక్కలో ఏలు పెట్టి నువ్వు చూసావు? నేను చూసాను కన్యగర్భాన్ని జన్మి కన్య అని చెప్పి. అప్పుడు సీత గర్భవతి అని రామాయణం ఎక్కడ రాసింది? రెఫరెన్స్ చదువు, రెఫరెన్స్ చదువు, రెఫరెన్స్ చదువు. ఎక్కడుందో చదువు, రెఫరెన్స్ చదువు. రామాయణంలో సీత గర్భవతి. రాముడు దేవుడు అని నీకెవరు చెప్పారు? రాముడు దేవుడు అని నీకెవరు చెప్పారు? ఎక్కడ రాసింది రాముడు దేవుడు అని? నీకు ఎక్కడ రాసింది? చూపించు నాకు, రెఫరెన్స్ చూపించు. అందుకే నమ్మకం. రాముడు దేవుడు అని చెప్పి ఎక్కడ రాసింది? రెఫరెన్స్ చూపించు నువ్వు. హనుమంతుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అరే హనుమంతుడు దేవుడు అని నువ్వు చూపించు నాకు, రెఫరెన్స్ చూపించు. అదే కదా మరి. మరి రెఫరెన్స్ నీకు అసలు వాళ్ళు దేవుళ్ళు అని నీ దగ్గర రెఫరెన్స్ లేదు, వాళ్ళ గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతావు? నమ్మకండి అంటున్నా. ఎవరిని? వారి నమ్మకండి. ఎవరిని చర్చ చేస్తున్నారు మీరు? కాదు, నీ అన్నయ్య గడికి దయ్యం పిచ్చి పడితే, దయ్యం పట్టితే పాస్టర్ దగ్గర తీసుకెళ్లి చేయించుకున్నాం. అంటే మేము కూడా అలా పిచ్చోళ్ళలాగా మారిపోమంటావు? మెన్నలాగా మారిపోయి నీలాగా పిచ్చోళ్ళం అయిపోమంటావు ఏంది? మీరు కంపెనీ మిమ్మల్ని అనలేదే. అమ్మ పిచ్చి మొండా కూడా. కానీ మరే మన తాతలు ముత్తాతలు అందరూ కూడా హిందూ ధర్మం మీద బతుకుతున్నారా? నీ అమ్మ నీ తల్లి, అరే నీ తల్లి నీ పెళ్ళాం పతివ్రత అని నమ్మేదంటే హిందూ ధర్మం వేరే దరిద్రుడు అనేది. మేరీ అనేది మొగుడుతో కాకుండా ఇద్దరితో కడుపు చేయించుకుంది. అది బేవర్సు ముండా. పరిశుద్ధాత్మతో చేయించుకుంది, మళ్ళీ యేసేపుతో కడుపు చేయించుకుంది. పతివ్రత ఎట్లా ఇద్దరా? మీ అమ్మ అలా చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? నీ పెళ్ళం చేస్తే నువ్వు ఒప్పుకుంటావు? ఇద్దరితో కడుపు చేయించుకుంటే పతివ్రత ఎలా ఇద్దరా? మీ అమ్మ చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? మేరీ లాగా మేరీని ఆదర్శంగా తీసుకుంటుందా మీ అమ్మ? నీ పెళ్ళాన్ని తీసుకుంటుందా? పిచ్చి ముండా కూడా. కానీ ఏం మాట్లాడుతున్నారా? మేరీని ఆదర్శంగా మీ అమ్మ తీసుకుంటే చెప్పు, నేను ఒప్పుకుంటాను. మీ అమ్మ మేరీని ఆదర్శంగా తీసుకుంటుందా? నీ పెళ్ళాన్ని తీసుకుంటుందా మేరీని ఆదర్శంగా? అంటే పెళ్లికి ముందరే గర్భవతి అయిపోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా కదా. మీ అమ్మ అట్లయితే ఒప్పుకుంటావా? పరిశుద్ధాత్మ మీ అమ్మ అయితే ఒప్పుకుంటావా? మరి నీ పెళ్ళాం అయితే ఒప్పుకుంటావా? అట్లా అంటే రాముడికి మరి రాముడు దేవుడు నీకెవడు చెప్పాడు? అసలు రాముడు దేవుడు అని నీకెవడు చెప్పాడు నమ్మమని? ఎక్కడ రాసింది రాముడు దేవుడు అని? ఫస్ట్ నువ్వు చూపించిన తర్వాత మాట్లాడదాం మనం. 33 కోట్ల మంది దేవి దేవతలు అసలు ఎక్కడ వాళ్ళెవర్రా బాబా? అసలు నేను వాళ్ళ పేర్లు ఏమని చెప్పానా? నేను నమ్ముతున్న దేవుడు బురుడి బాబా. ఆయన చెరుకు మిషన్ లో ఉండి నేను చేసిన మొత్తం పాపాలు తీసి చెరుకు మిషన్ లో ఉండి మొత్తం రక్తం గార్చాడు ఆయన.
నేను బురుడి బాబా నమ్ముతాను, ఆయన్నే పూజిస్తాను. నేను చక్కగా నా కోసం చెరుకు మిషన్ లోకి వెళ్ళి మొత్తం రక్తం కార్చాడు, ఎన్ని పాపాలు చేసినా తీసేస్తాడు. మరి నేను ఆయన నమ్ముతున్నా, నువ్వేం రాముడు ఇంకే పేర్లు చెప్తున్నావు. అయ్యి నాకెందుకు? నువ్వు యేసును పూజిస్తున్నావు, నేను బురుడి బాబాని పూజిస్తున్నా. తిక్కలలాగా మాట్లాడుతున్నావు. ఇంకా నీ అమ్మ ఏం మనిషిరా నువ్వు? బాబా ఎక్కడ ఉన్నారు? నా హృదయంలో ఉన్నాడు. చీల్చి చూపించమంటావా? చూపి. మరి రా, మా ఊరు రా, హైదరాబాద్ రా, చీల్చి చూపిస్తా. నా గుండెల్లో ఉన్నాడు బురుడి బాబా. ఇంత పెద్ద గోసి పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు, మొత్తం రక్తం కార్చాడు నా కోసం ఆయన. నేను ఇప్పుడు నిన్ను చంపేశాను అనుకో, నాకు పాపం రాదు, డైరెక్ట్ గా పరలోకం ఇచ్చేస్తాడు నాకు ఆయన. నేను ఎన్ని మర్డర్లు చేసుకున్నా, రేపులు చేసుకున్నా, దొంగతనాలు చేసుకున్నా, మొత్తం నా పాపాలను క్షమించబడతాయి ఆయన. ఎందుకంటే నా కోసం రక్తం కార్చాడు, చెరుకు మిషన్ లోకి దూరి మొత్తం 6 లీటర్లు రక్తం కార్చాడు ఆయన. ఇలాంటి వాడు ఇంకెక్కడ దొరుకుతాడో చెప్పు? ప్రపంచంలో ఏ దేవుడైనా ఉన్నాడు ఇలాంటి దేవుడు, పాపాలు క్షమించే దేవుడు? అది మీలాంటి వాళ్ళు బూతు మాటలు. బూతు మాటలు కాదురా, నేను ఎక్కడ బూతులు మాట్లాడా? నువ్వు పిచ్చోడు అంటున్నా, అది కూడా బూతేనా? నువ్వు పిచ్చోడు అంటే ఇప్పుడు ఇంత బూతు మాటలు మాట్లాడి నువ్వు రికార్డ్ చేసి నువ్వు పిచ్చోడివిరా అని చెప్తున్నా. నేను పిచ్చోడివిరా, నువ్వు నీకు పిచ్చి పట్టింది. నీ అమ్మకి నీకు పిచ్చి పట్టింది, మీ అన్నకి నీకు మీ అందరికి పిచ్చి పట్టింది. నాకు శాతపడి చేసేవాడు గాని, నన్ను అనేవాడు గాని అక్కడ తీసుకురా, నాకు తీసుకురా అని. తల్లి తండ్రి కూకుండా పెట్టి నీకు ఇదే అసలు కాదురా. నేను ఇప్పుడు ఆడు పిచ్చోడు, మీ అన్నకి పిచ్చి పట్టి ఆడవిడ పిచ్చి తగ్గించాడని చెప్పి నువ్వు వాడిని దేవుడుగా అంగీకరిస్తే నీకంటే పిచ్చోడు ఎవడన్నాడు చెప్పరా ప్రపంచంలో? మీ అంత పిచ్చోళ్ళు నువ్వు బైబిల్ తెలీదు, ఏమి తెలీదు, నువ్వు బైబిల్ గురించి మాట్లాడుతున్నావు. నీకేం తెలుసు తోకమట్ట వేదాల గురించి? వేదాలా? ఒరే నేను బురుడి బాబా నమ్ముతున్నానంటే వేదాలు అంటే వేదాలు చదివాను, నీకేమని చెప్పాను నేను? వేదాలు చదవకపోతే అసలు వేదాల గురించి నాకెందుకురా బాబు? నాకెందుకు వేదాల గురించి? నువ్వు డబ్బులు నేను చదువుతా, ఆ వేదాలు చదువుతా తెప్పించుకొని. నేను బురుడి బాబా నమ్ముతున్నా, నాకు ఆయన మొత్తం రక్తం కార్చాడు. ఇంతకంటే ఏ దేవుడు ఉంటాడు చెప్పు ప్రపంచంలో? మొత్తం రక్తం కార్చింది. రేపు కాల్ చేస్తా, మంచిగా మాట్లాడదాం. అరే నువ్వు తిక్కలోడిరా అని చెప్తా, నీదేంద్రా మాట్లాడేది? ఇంకా